హలో అండి, అందరికీ నమస్తే. చాలామంది ఆడవాళ్ళు ఈ పొరపాటు చేస్తూనే ఉంటారు. నైట్ టైం కావచ్చు, లేదా జాబ్లో ఉద్యోగం చేస్తుండగా కావచ్చు, తోటి ఉద్యోగుల మధ్య ప్రతిసారి టాయిలెట్కి వెళ్ళడం కాస్త ఇబ్బందిగా ఉండడం, వాష్రూమ్ ఉపయోగించడం ఇబ్బందిగా ఉండడంతో వాళ్ళు గంటల పాటు యూరిన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అలాగే నైట్ టైం అయితే మిడ్ నైట్ నిద్రలో లేవడం, నిద్ర పాడవుతుందేమో అని చెప్పి అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అది ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకొస్తుందండి. ఈ మధ్య కాలంలోనే మనం ఒక వార్త చూసాము. ఎక్కువగా యూరిన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్లో కలిసిపోయి ఒక మహిళ మృతి చెందింది. ఈ వార్త చాలా కలకలం రేపింది. సో ఇప్పటికైనా సరే మహిళలందరూ, ఆడవాళ్ళందరూ ముఖ్యంగా గమనించండి. ఇది తప్పేమీ కాదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరికీ భగవంతుడు ఇచ్చింది. అది దాన్ని మనము దినచర్య, ప్రతిరోజు దినచర్యలో భాగమే అది. సో దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. సో ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో మగవాళ్ళకు పోటీగా చేస్తూ ఉన్నారు. మంచి పేరు సంపాదించుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తున్నారు, దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. అలాంటి ఆడవాళ్ళు మరి టాయిలెట్కి వెళ్ళడానికి సిగ్గుపడితే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. మీరు అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ఇప్పటి నుంచి ఎక్కువగా వాటర్ తీసుకోవడం, ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. చాలా ప్రాబ్లమ్స్ పోతాయి.